హాయ్ అండి అందరికీ. ఈరోజు మన క్యూట్ లవ్ స్టోరీలో నిజం వెనుక ప్రేమ ఒక మిస్టరీ లవ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. ఆ రాత్రి ఆకాశం నిండా మబ్బులు, వర్షం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రేఖ తన బైక్ నడుపుకుంటూ గోవా రోడ్లో వెళ్తుంది. ఆమెకు ఒక మ్యూజిక్ కాన్సర్ట్లో పని ఉంది. కానీ అప్పుడు రోడ్డు పక్కన ఒక అబ్బాయి బైక్తో కింద పడిపోయి ఉన్నాడు. రేఖ వెంటనే ఆపి అతన్ని లేపింది. అతని కళ్ళను కొద్దిగా తెరిచి మెల్లగా అన్నాడు, నా పేరు అర్జున్, నువ్వెవరు? రేఖ అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళింది. కానీ అక్కడ డాక్టర్ చెప్పాడు, ఇతనికి చిన్న గాయం తప్ప పెద్ద సమస్య ఏం లేదు. కానీ ఇతనికి గత 3 రోజుల జ్ఞాపకాలు మాయమయ్యాయి. ఆమెకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అర్జున్ ఎవరు? ఎందుకు ఆ రోడ్లో ఒంటరిగా ఉన్నాడు? తనకు అర్థం కాలేదు. 3 రోజుల తర్వాత వాళ్ళిద్దరూ దగ్గరయ్యారు. ప్రేమ అనే చిన్న అగ్గి వారి మధ్య నెమ్మదిగా మొదలైంది. కానీ ఒకరోజు అర్జున్ ఫోన్కి ఒక అనామక కాల్ వచ్చింది. నువ్వు నిజం తెలుసుకుంటే రేఖ ప్రమాదంలో పడుతుంది. అర్జున్ అయోమయంలో పడ్డాడు. తర్వాత రేఖ ఇంట్లో ఒక పాత ఫోటో కనిపించింది. ఆ ఫోటోలో రేఖ వెనకే అర్జున్ లాంటి వ్యక్తి ఉన్నాడు. కానీ ఫోటో 10 సంవత్సరాల క్రిందటిగా ఉంది. రేఖ షాక్లో పడింది. అర్జున్ని అడిగింది, నువ్వు నాకెందుకు ఈ ఫోటోలో వెనక వైపు ఉన్నావు? మనం అప్పుడే కలిసామా? అప్పుడు అర్జున్కి ఒక్కసారిగా గుర్తొచ్చింది, అతను ఒక సీక్రెట్ ఇన్వెస్టిగేటర్ మరియు రేఖ తండ్రి మిస్టరీ డెత్ కేసుని విచారించడానికి వచ్చాడు. కానీ ఎవరో అతనిపై దాడి చేశారు. జ్ఞాపకాలు పోయాయి. ఆ నిజం తెలిసాక రేఖ కన్నీళ్లతో అన్నది, నువ్వు నన్ను ప్రేమించలేవా? నీ డ్యూటీ నీకు నన్ను ప్రేమించడానికి అడ్డుపడుతుందా? అర్జున్ మౌనంగా ఆమెను చూస్తూ అన్నాడు, ప్రేమ అంటే సత్యం. నీ నిజం కనుక్కోవడమే నా ప్రేమ. కొన్ని రోజుల తర్వాత రేఖ తండ్రి మరణం వెనుక ఉన్న అసలు నేరస్తుడు బయటపడ్డాడు. అర్జున్ తన మిషన్ని పూర్తి చేశాడు. కానీ చివరికి రేఖకి ఒక లేఖ వదిలి వెళ్ళిపోయాడు. నీ జీవితంలో నేను మిస్టరీగానే వచ్చాను, కానీ నీ హృదయంలో ప్రేమగా మిగిలిపోయాను. ఆ తరువాత రేఖ అర్జున్ కోసం వెతకని ప్లేస్ అంటూ లేదు. ఎన్నో చోట్ల వెతికింది. ఎంతో ఎదురు చూసింది. ఎదురు చూస్తూనే ఉంది. మరి చివరికి అర్జున్ రేఖను కలిశాడా? అసలు అర్జున్కి ఏమైంది? ఎక్కడికి వెళ్ళాడు? అర్జున్ ఎవరు? ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి నిజం వెనుక ప్రేమ ఒక మిస్టరీ లవ్ స్టోరీ పార్ట్ 2ని చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా మన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.